మీ GIET ఇప్పుడు GGUగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, IPM, KPMG వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, UPSC కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. వెల్కమ్ టు సుమన్ టీవీ. 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి. ఈ సమయం గుర్తుంది కదా, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భం. సరిగ్గా అదే సమయంలో ఎందుకు స్వాతంత్రం ఇచ్చారు? జనరల్గా ఈ భూప్రపంచం మీద ఎలాంటి కీలకమైన నిర్ణయం తీసుకోవాలంటే అది పగటిపూటే తీసుకుంటారు, డే టైంలోనే జరుగుతుంటాయి. కానీ అర్ధరాత్రిలో అలాంటి టైంలో ఎందుకు మనకు స్వాతంత్రం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు మేజర్ ఒబరాయ్ అకాడమీ ఫౌండర్, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ ఒబరాయ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది. అవును సార్. జనరల్గా ఏ డెసిషన్ అయినా కూడా డే టైంలో జరుగుతుంటాయి. అవును. అలాంటిది 100 సంవత్సరాలు పోరాటం చేస్తే మనకు స్వాతంత్రం అర్ధరాత్రి ఎందుకు ఇచ్చారు అసలు? అంటే సార్, మనము జాతకాలని, తిథులని నమ్మే దేశం. అవును, సరేనా? ఆ సంవత్సరము 15th ఆగస్టు మంచి రోజు కాదు అని అన్నారు. ఓ, అప్పటి నుంచి ఉంది మనకి. అండ్ అప్పటి నుంచి కాదు సార్, తరతరాల నుంచి ఉంది మనకి ఈ ఆలోచన. ఈ మంచి రోజు కాదు, ఇది మంచి రోజు అని. బ్రిటిష్ వాడేమో ఆ రోజే ఇస్తాను అని. దానికి ఒక కారణం, లేట్ చేస్తే మళ్ళీ అక్కడ మీ దానికి ఒక కారణం ఉంది, హిస్టారికల్ రీజన్ ఉంది. 15 ఆగస్టు ఇట్ ఈస్ ద డేట్ వెన్ జపాన్ సరెండర్ టు అమెరికా ఇన్ వరల్డ్ వార్ II. ఆ సరెండర్ డాక్యుమెంట్స్ని కూడా సైన్ చేయించుకుంది లార్డ్ మౌంట్ బ్యాటనే. సో ఆయన నేను ఈ రోజుకే ఇస్తాను అని చెప్పేసి పట్టుబట్టి కూర్చుంది. సో అప్పుడు అందరితో సలహా తీసుకుంటే ఏంటంటే, మన హిందూ సంప్రదాయం ప్రకారము సూర్యోదయం అయ్యేంత వరకు మన డేట్ కౌంట్ చేయాలి. అవును. సో ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా చూసుకుంటే 15th ఆగస్టు, మన ఇండియన్ డైమెన్షన్లో చూసుకుంటే అది 14th ఆగస్టు. అసలు నిజం చెప్పాలంటే అందుకే మన అప్పట్లో నేతలు డిసైడ్ చేసుకున్నారు ఏంటంటే, ప్రైమ్ మినిస్టర్ అప్పుడు నెహ్రూ గారు ఏమన్నారంటే, నేను దేశాన్ని అర్ధరాత్రి సంబోధిస్తాను అని చెప్పారు. అండ్ ఆయన ఒక స్పీచ్ ఇచ్చారు సార్. ఆ స్పీచ్ పేరు టిరస్ట్ విత్ డెస్టినీ, అంటే డెస్టినీతో సంఘర్షం. అండ్ హీ ఫస్ట్ అసలు వరల్డ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్పీచెస్ గివన్ టిల్ టుడే. వన్ ఆఫ్ ది బెస్ట్ స్వామి వివేకానంద గారిది 1890sలో షికాగో సమ్మేళన, పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్ సమ్మేళన, దట్ ఈస్ ద బెస్ట్ స్పీచ్. ఆ తర్వాత వన్ ఆఫ్ ది బెస్ట్ స్పీచెస్ గివన్ ఈస్ దిస్ స్పీచ్ ఆఫ్ నెహ్రూ, విచ్ వాస్ గివన్ ఆన్ ది నైట్, ఇంటర్వీనింగ్ నైట్ ఆఫ్ 14th and 15th ఆగస్ట్. ఎంతసేపు మాట్లాడుంటారు? చాలాసేపు సార్. అండ్ ఆ స్పీచ్ కంటెంట్ కూడా మీరు చూస్తే అంటే ఏమంటారు, ఇంకా మీకు గూస్ బంప్స్ వస్తాయి. ఫస్ట్ లైన్ సార్, వెన్ ది వరల్డ్ స్లీప్స్ ఇండియా అవేకన్స్ టు ఫ్రీడమ్. అంటే వీళ్ళందరూ బ్రిటిషర్స్ ద్వారా చదువు చెప్పించుకునే వాళ్ళు. వాళ్ళ ఇంగ్లీష్ మనం పట్టుకోలేము సార్. అంటే ఒక చెప్పే దాంట్లో ఒక ఎమోషన్. ఆ వరల్డ్ అని చూడండి, ప్రపంచం అంతా నిద్రపోతుంటే నేను భారతదేశం స్వాతంత్రంతో నిద్రలేసి. గ్రేట్. అంటే ఆ యొక్క ఎమోషనల్ డైమెన్షన్ అండ్ ప్రతి ఒక్కరిని గుర్తిస్తూ హీ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్. మనకి బాధ్యత ఉంది, మనము ఒక బాధ్యత గల దేశం అని చెప్పి ప్రపంచానికే నిరూపించే బాధ్యత కూడా ఉంది అనే అంశాలు ఆయన స్పీచ్లో మాట్లాడడం జరిగింది సార్. సో బ్యూటిఫుల్లీ రిటర్న్ స్పీచ్. ఇది ఎందుకు మనం అర్ధరాత్రి అప్పుడు స్వతంత్రం వచ్చింది, దాని వెనుక ఒక కారణం సార్. అండ్ 14th ఆగస్ట్ రోజు పాకిస్తాన్ వాడు యథావిధిగా వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు వాళ్ళ ఇండిపెండెన్స్ డే, మనం 15th ఆగస్ట్కి సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ మనం డే టైంలో చేస్తుంటాం కదా, ఆగస్ట్ 15th మార్నింగ్ టైంలో. అదే చెప్పే కదా సార్, ఆ రోజు మంచిది కాదు. సో దట్ వాజ్ ది ప్రైమరీ రీజన్. బికాస్ సార్, వీ బిలాంగ్ టు అ ల్యాండ్ దట్ బిలీవ్స్ ఇన్ అస్ట్రాలజీ సార్. దట్ బిలీవ్స్. మనం ఇప్పుడు కూడా పెళ్ళిళ్ళు చేసుకునే ముందు ఏమంటారు, కలుపుకుంటాం. అవును. అది కలిస్తేనే పెళ్లి జరుగుతుంది, జాతకాలు కలిస్తేనే పెళ్లి జరుగుతుంది. సో ఇవన్నీ మనం నమ్ముతాము యాజ్ ఎ కంట్రీ. కాబట్టి ఆ రోజు కూడా ఇది వర్క్ అయింది. ఆ రోజు కూడా ఇలా చూసి దెన్ వి డిసైడెడ్ విల్ డూ ఇట్. అక్కడ కూడా బ్రిటిష్ వాడు చెప్పిన సమయానికి వాడు చెప్పిన తేదీకే ఇచ్చారు. చూడండి, ఉద్దేశం ఏంటి, మనం బాగుపడాలని ఉద్దేశం కాదు కదా, మనం నాశనం అయిపోవాలని ఉద్దేశం. సో మన దగ్గర అన్ని మార్గాలు ఉంటాయి. సో అలా డిసిషన్ తీసుకున్నారు. అర్ధరాత్రి. ఏ సమయం సార్ అది? సరిగ్గా midnight 12 o'clock. ఆగస్ట్ 15th. టెక్నికలీ 15th. అర్ధరాత్రి మనం ఏ పని చేయమంటాం జనరల్గా. కానీ స్వతంత్రం వచ్చింది సార్ మనకి. కండిషన్స్ కూడా ఎలా ఉన్నాయంటే, అప్పుడు
రీసెంట్గా వరల్డ్ వార్ అయిపోయింది, వరల్డ్ అంతా డిస్టర్బ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంది, అండ్ వీఆర్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డెమోక్రసీస్ ఇన్ ది వరల్డ్ ఈవెన్ టుడే. జనాభా సంఖ్య మంది చాలా ఎక్కువ. అందరు ఏమనుకున్నారంటే మహా అయితే ఒక 5 సంవత్సరాలు, ఇంకా మహా అయితే 10 సంవత్సరాలు, వీళ్ళు మళ్ళీ ముక్కలైపోతారు. ఎందుకంటే పుట్టినప్పుడే ఒక ముక్క బయటికి వెళ్ళిపోయింది, పాకిస్తాన్ ఒక ముక్క బయటికి వెళ్ళిపోయింది. సో వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మహా అయితే ఒక 5-10 సంవత్సరాలు మళ్ళీ ఎవడో కూడా వస్తాడు శాసించడానికి. సో నెహ్రూ గారు ఆ స్పీచ్లో చెప్పడం కూడా ఇది, దుష్ట శక్తులు మనల్ని ఇంకా ముక్కలుగా చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి, మనం ఐకమత్యంతో ఉండాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ డైమెన్షన్స్ కూడా ఆయన చెప్పడం జరిగింది. మనకి శత్రువులు, ఇప్పుడు ఉన్న శత్రువు, అతిపెద్ద శత్రువు పవర్టీ, పేదరికం. ఆ పేదరికాన్ని మనం కొట్టాలి. ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ బాలేవు, దాన్ని కొట్టాలి. దేశంలో న్యూట్రిషన్ స్టాండర్డ్స్ బాలేవు, దాన్ని కొట్టాలి. ఇవన్నీ అంశాల మీద ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ఇప్పుడు మనకి స్వాతంత్రం ఇచ్చే టైంకి సో పాకిస్తాన్కి సంబంధించిన లీడర్స్ని ఒక సపరేషన్ చేయడం, మనల్ని సపరేషన్ చేయడం, అట్లా ఏమన్నా చేశారు? అవును సార్, ఎందుకంటే ఆల్రెడీ ఆ డిస్కషన్స్లో కూడా అంటే పాకిస్తాన్ సెపరేట్ అయితేనే మీకు ఇండిపెండెన్స్ ఇస్తాము అనేటువంటి కండిషన్ ఏమన్నా పెట్టారా? అది ముందే అయిపోయింది. మన ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆగస్టు ముందే సైన్ అయిపోయింది కదా సార్. ఆ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్స్లో 2 స్టేట్ ఫార్మ్స్ అవుతారని చెప్పి ముందే రాసేసారు. ఇది అర్ధరాత్రి అప్పుడు వాడు వెళ్ళిపోతే అవ్వలేదు సార్, అది ముందే డివైజన్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ మనకన్నా ముందు పాకిస్తాన్ ఒక రోజు ముందు ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు, ఆల్రెడీ సెలబ్రేట్ చేసుకున్నాడు, వాడు అయిపోయింది ఆల్రెడీ. మంది నెక్స్ట్ డే ఉంది. అంటే మనకంటే ముందు వాళ్ళకే వాళ్ళే 15th. అంటే మీరు టైం పరంగా చూసుకుంటే ముందు వాడికే వచ్చింది, మర్చెట్ రోడ్ మనకి వచ్చింది అలా. ఎందుకంటే దే ఇన్వైటెడ్ మౌంట్ బ్యాటన్ ఆల్సో యాజ్ ద చీఫ్ గెస్ట్. సో ఆయన అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి అంటే రెండు చోట్ల ఒకటే రోజు ఉండలేడు. కాబట్టి అప్పట్లో విమానాలు ఇవన్నీ లేవు కదా సార్. సో దట్ ఈస్ హౌ ఇట్ వాస్ డిసైడెడ్ దట్ ఇండియా విల్ సెలబ్రేట్ ఇట్ ద నెక్స్ట్ డే. సో వాళ్ళ పాఠ్యపుస్తకాలు ఎలా ఉంటాయి సార్? పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళ పాఠ్యపుస్తకాలు ఏముంటాయి సార్? ఇంకా మేమే గ్రేట్. బ్రిటిషియన్స్ ని వాళ్ళే ఫైట్ చేసి సో ఇండియా కూడా స్వాతంత్రం వాళ్ళు తెప్పించారని మాట్లాడతారా, లేదంటే ఎట్లా ఉంటుంది? వాళ్ళకి చరిత్ర రాసుకోవడానికి ఏం లేదు, ఏం లేదు, వాళ్ళకి ఏం లేదు సార్. వాళ్ళకి 1947 ముందు చరిత్ర ఏముంది సార్? ఎంటైర్ హిస్టరీ ఇండియన్ హిస్టరీనో. వాడు ఈ రోజు నేను పాకిస్తాన్ అని మాట్లాడతాడు, 40-70 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే వాడు అస్తిత్వమే లేదు కదా. సో వాడి దగ్గర హిస్టరీ రాసుకోవడానికి ఏముంది? ఏం లేదు, అసలు ఏమీ లేదు వాడి దగ్గర హిస్టరీ. మా అయితే 1907 ముస్లిం లీగ్ ఫార్మేషన్ అక్కడ నుంచి చదువుకుంటాడు. అక్కడి నుంచి అంటే నేను ఏదో పనులు చేసినా అది రాసుకొని చదువుకుంటాడేమో తప్పితే ఇంకేం లేదు అక్కడ. ఎందుకంటే సార్ మీరు పాకిస్తాన్ యొక్క 1 పాజిటివ్ కాంట్రిబ్యూషన్ టు ద వరల్డ్ చెప్పండి సార్. మరి ఏం చరిత్రలో రాసుకోవడానికి? ముందు లేదు, తర్వాత లేదు. 1947 తర్వాత మనం ఎక్కడికి వెళ్ళిపోయాము, వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు సార్, ఇంకా వెనక్కి వెళ్ళాడు. అంతే కదా సార్. సార్ పునాదిలోనే ఏమంటారు, క్రూరత్వం ఉంటే ఆ చెట్టు ఎలా నిలుస్తుంది సార్? వాళ్ళ పునాదిలోనే, వాళ్ళ ఆలోచనలోనే క్రూరత్వం ఉంది, వాళ్ళ ఆలోచనే తప్పు, వాళ్ళ పునాదే తప్పు సార్. ఆ చెట్టుకి ఫలం ఎలా కాస్తుంది? అది వాళ్ళు గుర్తించిన రోజే వాళ్ళు ఎదుగుతారు సార్. అది వాళ్ళు ఈ జన్మలో గుర్తించలేరు. బహుశా దేవుడు ఇచ్చిన శాపం వాళ్ళకి అదే అనుకో. ఇప్పుడు 1947 తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కదా, అలా బ్రిటిషియన్స్ ఎలా వెళ్ళారు వెనక్కి వెళ్ళడం? అంటే ఆల్ ఆఫ్ సడన్ అందరు వెళ్ళిపోయారు? లేదు, ఇట్ వాజ్ ఎ గ్రాడ్యువల్ విత్డ్రాల్ సార్. ఎందుకంటే మనకేం రాదు, మొత్తం బ్యూరోక్రసీ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ కానీ, సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఇట్ టుక్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అందుకే కదా మన పార్లమెంట్ లో కూడా 2 ఆంగ్లో ఇండియన్స్ కి కూడా మనం సీట్ రిజర్వ్ చేసాం. లేదు, ఇప్పుడు తీసేసారు, 2019లో తీసేయడం జరిగింది. సో 2019 వరకు చాలా మంది బ్రిటిషర్స్లో ఇండియాలో ఉండిపోవాలని నిశ్చయించుకొని ఉండిపోయారు. సో వాళ్ళనే కదా మనం ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ అంటాం. సో వాళ్ళ కోసం 2 సీట్లు కూడా పార్లమెంట్లో మనం పెట్టాం, 2019 వరకు పెట్టాం మనం. సో అప్పుడు దాన్ని తీసేయడం జరిగింది. సో దిస్ ఈజ్ హౌ ది విత్డ్రాల్ వాజ్ గ్రాడ్యువల్. చాలా విషయాలు. అండ్ ఇన్ఫ్యాక్ట్ కశ్మీర్ ఇష్యూ మళ్ళీ తిరిగి రావడము, మళ్ళీ దానికి కూడా యునైటెడ్ నేషన్స్ మెంబర్స్ రావడము, పీస్ కీపింగ్ అబ్జర్వర్స్ రావడము, ఇవన్నీ జరిగాయి. సో ఆల్మోస్ట్ 3 to 5 years వాళ్ళకు ఒక స్కెలిటల్ ప్రెజెన్స్, అంటే చిన్న పాకెట్స్లో వాళ్ళు ఉన్నారు. కానీ టెక్నాలజీ విషయంలో బ్రిటిష్ వాళ్ళు చాలా అడ్వాన్స్డ్గా ఉండేవాళ్ళు. ఇప్పటికీ వాళ్ళు వేసినటువంటి ఆ రైల్వే లైన్స్ని ఇంకా కూడా మనం యూజ్ చేస్తున్నాం. ఇప్పటికీ ఆ బిల్డింగ్స్ అలాగే మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అవును సార్. వాటి గురించి చెప్పాలంటే సార్, ఇంజనీరింగ్ టెక్నాలజీ బ్రిటిష్ ఇస్ వెరీ గుడ్. వరల్డ్లో ది బెస్ట్, వరల్డ్లో ది బెస్ట్ అనకపోయినా వన్ ఆఫ్ ది బెస్ట్. అందుకే మీరు చూడండి, పాత రైల్వే స్టేషన్స్ చెక్కు చెదరకుండా ఉన్నాయి ఇప్పుడు కూడా. మీరు అన్నట్టుగా రైల్వే లైన్స్ ఇవన్నీ. కాకపోతే ఈ మెటలర్జీ అంతా మందే.
బ్రిటిష్ వాడు ఒక బిల్డింగ్ని తయారు చేయించాడు సార్. డిజైన్ తందేమో, రా మెటీరియల్ నాదే, అండ్ అదే విధంగా పనిచేసిన మేస్త్రి నా మేస్త్రి. సో వాళ్ళ డైరెక్షన్ ఉండొచ్చు, అందులో సందేహం లేదు. కానీ అప్పట్లో రా మెటీరియల్ కూడా చాలా మంచిది కదా సార్. అప్పట్లో ఇనుపం ఎంత బాగుండేది, ఇప్పుడు ఇనుము ఎలా బాగుండేది సార్. సో దానికి డిఫరెన్స్ ఉంది కదా సార్. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆ మెటలర్జీ డీకే కూడా అయ్యింది సార్. బట్ డెఫినెట్లీ వాళ్ళ కన్స్ట్రక్షన్స్ వెరీ సుపీరియర్. ఒకవేళ బ్రిటిష్ వాళ్ళు రాకుండా ఉండుంటే మన ఇండియా పరిస్థితి ఎలా ఉండేది ఊహించుకోవడానికి చాలా కష్టంగా ఉంది. బట్ మనం ఒక ప్రిన్స్లీ స్టేట్స్ లాగా ఉండిపోయేవాళ్ళం. మేబీ మహారాజా ఆఫ్ పటియాలా అని చెప్పి, మహారాజా ఆఫ్ మైసూర్ అని చెప్పి, విజయనగర ఎంపైర్ అని చెప్పి, ఇలా ఎంపైర్స్లోనే ఉండిపోయేవాళ్ళం. అంతేనా? 100% సార్. అది ది ఐడియా ప్రజాస్వామ్య దేశంగా మనం వచ్చుండేవాళ్ళం. అసలు సమస్య లేదు అసలు, ఎందుకంటే ఆ థాటే లేదు కదా సార్. ముఘల్స్ ఉన్నారు సార్, ముఘల్స్ వరకు డెమోక్రసీ థాట్ వచ్చిందా? లేదు. బికాజ్ బ్రిటిష్ వాడు వచ్చాడు కాబట్టి డెమోక్రసీ థాట్ వచ్చింది. అప్పుడే ఈ సంస్థానాలన్నింటినీ కూడా విలీనం చేయడం, ఒక దేశంగా ఏర్పడడం అనేది ఒక రకంగా పరోక్షంగా బ్రిటిష్ వాడి వల్లే కారణమైంది. అంటే యూనిఫికేషన్ జరిగింది. యూనిఫికేషన్ అయితే జరిగింది, ఉద్దేశం కాదు వాడిది. వాడు రూల్ చేసుకోవడానికి యూనిఫై చేసుకున్నాడు. అదే మనకు పనికి వచ్చింది. యాజ్ అ నేషనల్ ఐడెంటిటీ ఆఫ్ ఇండియా అన్నది తన ద్వారానే మనకు వచ్చింది. అంటే ఇంకా రాజరిక పరిపాలన కొనసాగుండేది అనుకోవచ్చు. 100%. దానివల్ల యూనిటీ అనేది ఉండేది కాదు కదా, ఎక్కడికక్కడ సపరేషన్ ఉండేదేమో. బట్ స్మాల్ టెరిటరీస్ మేబీ కొట్టుకొని వచ్చేవాళ్ళం మేము. రాజులు ఇంకా యుద్ధాలే జరుగుతాయి కదా సార్. కానీ వరల్డ్ లెవెల్లో ఇదంతా జరుగుతుంది సార్. మన ఐసోలేషన్లో ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు రాజరికం ఎక్కడ ఉంది సార్? కొన్ని దేశాల్లోనే ఉంది. సో మిగతావన్నీ డెమోక్రసీ వైపుకి వెళ్ళిపోయాయి. స్ట్రైట్ క్వశ్చన్. సో బ్రిటిష్ వాడి వల్ల మంచి జరిగిందా లేదా ఇప్పుడున్నటువంటి ఇండియాని చూస్తే? జీరో సార్, జీరో. ఏ మంచి జరగలేదు సార్. సార్ శశి థరూర్ గారు స్పీచెస్ మీరు వింటే కనుక వీళ్ళు రాబందుల్లాగా దోచుకొని వెళ్ళారు సార్. మన దగ్గర రాబందుల్లాగా దోచుకొని వెళ్ళారు. రాబర్ట్ క్లైవ్ 5-6 షిప్పులు నిండగా బంగారం అన్నీ తీసుకొని వెళ్ళాడు సార్. అక్కడ తీసుకెళ్తే ఏ దేశాన్ని దోచుకొని వస్తే దేశం కాదు, రాష్ట్రం కాదు, ఒక పట్టణం కాదు, ఒక గల్లీ నుంచి ఇంత తీసుకొచ్చాను. షిప్పుల్లో బంగారము, నాణ్యాలు ఇవన్నీ తీసుకొని వెళ్ళారు సార్. సో అంత చేశారు. లాస్ట్లో రాబర్ట్ క్లైవ్ సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఎందుకు? చేసింది అదో పని సార్. ఉన్నాడుగా, హీ విల్ డూ ది బ్యాలెన్స్ షీట్ టాలీ సార్. అది ఇప్పుడు అవుతుందో నెక్స్ట్ జనరేషన్లో అవుతుందో ఖచ్చితంగా అది అయ్యే తీరుతాం. ఇప్పటికే మనం ఆ కోహినూర్ డైమండ్ గురించే మాట్లాడుకుంటుంటాం. అవును సార్. కోహినూర్ డైమండ్ కున్న ప్రత్యేకత ఏంటి అసలు? ది క్వాలిటీ ఆఫ్ క్రాఫ్ట్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా సార్. భూమి మీద ఎవ్వరు ఆ డైమండ్, అలాంటి డైమండ్ ఆ సైజులో, ఆ ఫినిష్లో తయారు చేయలేడు సార్ ఈ రోజుకి కూడా. అండ్ మన గోల్కొండ డైమండ్స్, మన కర్నూలు గోల్కొండ డైమండ్స్ కదా సార్. ఇక్కడ నుంచే కదా వెళ్ళింది. మన మహారాజా రంజిత్ సింగ్ దగ్గర నుంచి కోహినూర్ డైమండ్ బ్రిటిష్ చేతిలోకి వెళ్ళిపోయింది. దాన్ని తెప్పించడానికి రకరకాల ప్రయత్నాలు కూడా చేశారు చాలా మంది. ఇచ్చే సమస్య కూడా లేదు. ఎందుకని సార్? సారీ చెప్పడానికి నోరు రావట్లేదు వాడికి. వాడు కోహినూర్ డైమండ్ ఇచ్చేస్తాడు. అసలు మనం ఆశ పెట్టుకోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా అది వస్తే ఇంకా అది 8th వండర్ ఆఫ్ ది వరల్డ్ అయిపోయింది. అంత వాల్యూనా కాదు సార్, ప్రెస్టీజియస్ ఇష్యూనా? అది ప్రెస్టీజ్. ఇది నాది, అది వాడిది కాకపోయినా సార్, దట్ ఈస్ ద వర్స్ట్ పార్ట్. అది వాడిది కాదు అన్న విషయం వాడికి తెలుసు, అయినా ఇది నాది. ఆ డైమెన్షన్ ఇప్పుడు ఎక్కడుంది? అది బ్రిటిష్ నేషనల్ మ్యూజియం అక్కడ ఉంది. అలా సో ఇలాంటివి చాలా ఉంటాయి, ఇంకా బయటపడిన విషయాలు చాలా ఉంటాయి. చాలా ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. అంటే ప్రిన్స్లీ స్టేట్స్ దగ్గర వీళ్ళు దోచుకున్న బంగారం కానీ, జ్యువెలరీస్ కానీ, వాళ్ళ ఏమంటారు కత్తులు, కటార్లు కానీ, ఇవన్నీ బ్రిటిష్ నేషనల్ మ్యూజియం వెళ్ళిపోతే మీరు చూస్తే కనుక లైఫ్లో ఎప్పుడైనా వెళ్ళండి సార్, అక్కడ బ్రిటిష్ది కాకుండా అన్నీ ఉన్నాయి సార్. అన్నీ ఉన్నాయి, వాళ్ళు దోచుకున్నాయన్నీ అక్కడే ఉన్నాయి అన్ని దేశాలు. అది దోచుకొని అక్కడ మ్యూజియం తయారు చేసుకున్నారు తప్పితే వాళ్ళది అని చెప్పుకోవడానికి వాళ్ళకి ఏమీ లేదు. అమెరికన్స్, బ్రిటిషియన్స్ ఇద్దరిలో ఎవరి వైపు బెస్ట్ అనొచ్చు మనం, మంచి వాళ్ళ విషయంలో, మంచితనం విషయంలో? అంటే మీరు ఇద్దరు ఎదవల్లో ఒకటి నెచ్చుకోమంటున్నారు. ఆలోచించడం కాదు సార్, అసలు మనకి ఎందుకు సార్ అది? అంటే వేస్ట్. ఉన్న వాళ్ళలో మన దేశానికి వాళ్ళు చేసినటువంటి అది నష్టం కానీ లేదంటే ఇద్దరు ఎదవలు సార్, ఇద్దరు. ది బెస్ట్ వెదవ అంటే? బెస్ట్ వెదవ అంటే అమెరికా వాడు. అమెరికా వాడే బెస్ట్ వెదవ అమెరికా వాడు. సెకండ్ బెస్ట్ వెదవ బ్రిటిష్ వాడు. అమెరికా వాడు ఎందుకు అంటున్నారంటే ప్రజెంట్ కంటెక్స్ట్లో మాట్లాడుతారు. పాస్ట్ కంటెక్స్ట్ 19th century, 18th century, 20th century మాట్లాడంటే బ్రిటిష్ వాడికి మించిన వెదవాడు ఇంకా. ఇప్పుడు మిత్రుడా మనకి బ్రిటిష్ వాడు? వాడికి తప్పదు కదా సార్.
ఇంటర్నేషనల్ రిలేషన్స్లో దెర్ ఇస్ నో పర్మనెంట్ ఫ్రెండ్, దెర్ ఇస్ నో పర్మనెంట్ ఎనిమీ, దెర్ ఇస్ ఓన్లీ పర్మనెంట్ ఇంట్రెస్ట్. వాడికి మన అవసరం ఉన్నప్పుడు మిత్రుడు అంటాడు, అవసరం తీరిపోయిన తర్వాత నువ్వు ఎవడు రాని అంటాడు, అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.